ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు ఎలా జరిగాయి? పాత్రదారులు, విద్యాశాఖ అధికారులు, మరి సూత్రధారులెవరు? విద్యార్థులు పరీక్షకు హాజరైనా ఫలితాల్లో గైర్హాజరైనట్లు ఎలా రికార్డైంది? టాపర్లు, మెరిట్ రికార్డున్న స్టూడెంట్స్ ఎలా ఫెయిల్ అయ్యారు? ఇలా అంతు చిక్కని ప్రశ్నలకు ఇంటర్ బోర్డు నుంచి జవాబు రావడం లేదు. చేసిన ఘనకార్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అవసరమైతే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోమని బోర్డు సలహా ఇవ్వడం ఆగ్రహానికి కారణమవుతోంది. రిజల్ట్స్ గజిబిజీ వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓ ప్రైవేటు సంస్థకు అనుభవం లేకపోవడంతో ఆగమాగమైనట్లు కనిపిస్తోంది. ఇంటర్ ఫలితాల్లో భారీ అవకతవకలు, అగమ్య గోచరంగా స్టూడెంట్స్ ఫ్యూచర్, బోర్డు వ్యవహారాల్లో చక్రం తిప్పేదెవరు, సిజిజి నుంచి బాధ్యతలు ఎవరికెళ్లాయి? తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలతో ఇవే ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయి. ఇంటర్ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో భారీ స్థాయిలో అవకతవకలకు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమాగమయ్యేందుకు ఓ ప్రైవేట్ సంస్థ నిర్వాకమే కారణమైనట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహారాల్లో ఓ ప్రైవేట్ సంస్థ గ్లోబరీనా చక్రం తిప్పడంతోనే సమస్యలు ఉత్పన్నమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కనీస అర్హతలు లేకుండానే ఇంటర్మీడియట్ డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్ ప్రాసెసింగ్ బాధ్యతలను చేజిక్కించుకున్న సంస్థ అసలు ప్రక్రియనంతా అడ్డదిడ్డంగా చేపట్టడంతోనే పరిస్థితి తారుమారైంది. ఫలితంగా ఇంటర్ ఫలితాల్లో భారీగా పొరపాట్లు చోటు చేసుకోవడంతో వేలాది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు ఎలా జరిగాయి? విద్యార్థులు పరీక్షకు హాజరైన ఫలితాల్లో గైర్హాజరైనట్లు ఎలా రికార్డైంది? టాపర్లు, మెరిట్ రికార్డున్న విద్యార్థులు ఒక సబ్జెక్టులో ఎలా ఫెయిల్ అయ్యారు అనే అంతు చిక్కని ప్రశ్నలకు ఇప్పటికీ ఇంటర్ బోర్డు నుంచి జవాబు రావడం లేదు. చేసిన ఘనకార్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అవసరమైతే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోమని బోర్డు సలహా ఇవ్వడం ఆగ్రహానికి కారణమవుతోంది. నిజానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్ మొదలు ఫలితాల వెల్లడి వరకు అవసరమైన సాంకేతిక సహకారం అంతా మొన్నటి వరకు ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అందించేది. కానీ 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఆ బాధ్యతల్ని గ్లోబరీనా అనే ప్రైవేట్ సంస్థకు ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియకు తెరలేపింది. టెండర్లు పిలిచిన యంత్రాంగం తక్కువకు కోట్ చేసిన గ్లోబరీనాకు టెండర్లు ఖరారు చేసింది. దీంతో అడ్మిషన్ల నుంచి ఫలితాలు విడుదల చేసే వరకు జరిగే డేటా ప్రాసెసింగ్, ఫీజు ప్రాసెసింగ్, ఫలితాల ప్రాసెసింగ్ గ్లోబరీనా చేతుల్లోకి వెళ్ళింది. గ్లోబరీనా సంస్థకు టెండర్లు కట్టబెట్టడం, డిపిఆర్పి ప్రాజెక్టు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు దక్కాలంటే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు సంస్థ అర్హతలు సరిపోవాలి. కానీ గ్లోబరీనాకు పలు కేటగిరీల్లో అర్హత లేకున్నా అక్రమంగా డిపిఆర్పి అధికారాలు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ హౌస్ కమిటీనే చేయాలి, ఎప్పుడు ప్రైవేట్ వాళ్ళకు మీద డిపెండ్ కాకూడదు. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఇన్విటేషన్ చేస్తే 2 కంపెనీలు వచ్చాయి, గ్లోబరీనా, మ్యాగ్నెటిక్ ఇన్ఫో. ఇద్దరు టెక్నికల్గా ఉన్నా కానీ L1 గ్లోబరీనా వచ్చారు, L2 మ్యాగ్నెటిక్ ఇన్ఫో. కాబట్టి L2కి ఇవ్వలేము కదా, L1కే ఇచ్చాము. అది కూడా మొత్తం టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా ఎలాంటి సడలింపులు లేవు, ఉన్న పాటలో ఉన్నాయి. మేము ఏ రికార్డ్ అయినా చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. 3 ఏళ్లలో వీళ్ళు మాకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇచ్చి అడ్మిషన్ నుంచి డేటా క్యాప్చరింగ్ చేసి రిజల్ట్ ఇచ్చే వరకు దేశవ్యాప్తంగా 3 లక్షల మంది విద్యార్థులున్న ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్సిటీకి వరుసగా 5 ఏళ్ల పాటు సాంకేతిక ఆధారిత పరీక్షల ప్రక్రియలో సహకారం అందించి ఉండాలి. దేశవ్యాప్తంగా 5 ప్రభుత్వ బోర్డులు లేదా యూనివర్సిటీలకు సాంకేతిక ఆధారిత పరీక్షలకు ఖచ్చితంగా పనిచేసి ఉండాలి. అందులో తప్పకుండా ఇంటర్మీడియట్ బోర్డు తప్పకుండా ఉండాలి. కానీ గ్లోబరీనాకు ఈ 2 అర్హతలు లేనట్లు తెలుస్తోంది. టెండర్ పత్రంలో సమర్పించిన వివరాల ప్రకారం 2.5 లక్షల మంది విద్యార్థులున్న కాకినాడ జేఎన్టీయూతో గ్లోబరీనా మరో 2 సంస్థలతో కలిసి పనిచేసినట్లు పత్రాన్ని సమర్పించింది. నిబంధనలకు గ్లోబరీనా అర్హతలు సరిపోకున్నా టెండర్ ఖరారు చేయడంపై అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే గ్లోబరీనా సంస్థ మాత్రం తమకేం సంబంధం లేదంటోంది. గ్లోబరీనా సంస్థకు బాధ్యతలు అప్పగించిన వెనక రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ఓ రాజకీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సదరు కంపెనీ యజమానికి సత్సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అందుకే అటు ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేయలేక తప్పని పరిస్థితుల్లోనే గ్లోబరీనా సంస్థకు డిపిఆర్పి ఇచ్చిందన్న వార్తలు జోరందుకున్నాయి. గ్లోబరీనాకు అర్హతలు లేకపోవడానికి తోడు సరైన అనుభవం లేకపోవడంతో ఇంటర్మీడియట్ ఫలితాల్లో భారీ తప్పిదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డిపిఆర్పి ప్రాజెక్టు దక్కించుకోవాలంటే అంతకుముందు ఇంటర్మీడియట్ డేటా ప్రాసెసింగ్, రిజల్ట్ ప్రాసెసింగ్ లో భాగస్వామ్యమై ఉంటే అనుభవం వచ్చేది. కానీ గ్లోబరీనాకు ఈ వ్యవహారంలో కనీస అనుభవం కూడా లేదని స్పష్టమైంది.